అయ్యా మల్లేశా, మంచిగున్నావా బిడ్డ? మంచిగున్నానే అవ్వా. మీ చిన్న ఆయన కొడుకును ఎంబడేసుకొని పట్నం వస్తా బిడ్డ. శాప ప్రసాదం వేస్తున్నారటగా బిడ్డ. ఇగో ఇట్లనే ఊళ్ళల్లో ఉండేటవ్వలు పట్నంలున్న మనవళ్లకు ఫోన్లు వేస్తున్నాలే కావచ్చు. ఫోన్లు వేసుడే కాదు, శాప ప్రసాదం కొరకు లచ్చలొచ్చిండ్రు పబ్లిక్. కావాలంటే చూడుర్రి ఆ కిటకిట ఎట్లున్నదో. ఏహే ఎక్కడిది జాతర నడిచిందబ్బా పట్నంలా. తిరుమల తిరుపతి కొండ మీదికి పోతేనన్న దర్శనం అవుతుంది గాని శాప ప్రసాదానికి పోయిన పబ్లిక్ కు ప్రసాదం దొరుకుద్దో లేదో అంత మంది వచ్చిర్రు. మరి ఉబ్బసం, ఎగపోత, నిమ్ములు, ఆస్తమా, దగ్గు, దమ్ము ఇటువంటి ఏమున్నా ఒక్కటంటే ఒక్క శాప పిల్ల గొంతుకలో పడితే కథం. రోగాలన్నీ పత్త లేకుండా పరుగులు పెడతాయి. మళ్ళా పసిపొల్లగాళ్ళ కాంచి పండు ముసలోళ్ళ దానిక అందరికి శాప ప్రసాదానికి లైన్లు కట్టిరు. గీ తీరుగా బత్తిని వంశపోలేసేటి శాప ప్రసాదానికి పట్నంలో ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సర్కారోళ్ళు గట్టినే సౌలత్ చేసిర్రు. ఈ ప్రసాదానికి ఎక్కడెక్కడికేంచో పబ్లిక్ మాపటీలి మాయిపోతుగాలనే వచ్చి కూర్చున్నారు. కిలోమీటర్ల కొద్దిగా లైన్లు కట్టిర్రు. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్లు కూడా వచ్చారు. జ్యోతిని వెలిగించి శాప ప్రసాదాన్ని పంచేటి కార్యాన్ని సులువు చేసిర్రు. సో అందరికీ తెలిసినట్టు మన 42 కౌంటర్లు పెట్టిర్రు. లచ్చన్నర కొర్రమేని శాప పిల్లల్ని తెచ్చిర్రు. శాప పిల్లల్ని పట్టుకొని ఒత్తుడే ఆలస్యం. శాప ప్రసాదాన్ని గొంతిక లేసుడు, నోరు మూసుడే. బతికున్న శాప పిల్లల్ని నోట్లకి ఇడిచి పెడితే ఉబ్బసం రోగం తక్కువ అవుతుంది అనేది ఆడికి వచ్చేటోళ్ళ నమ్మకం. నిన్నీయాల సులువైన వైద్యం కాదుల్లో ఓ 170 ఏళ్ల సంది వేస్తూనే ఉన్నారు పతేడు గిట్లా. అప్పటి సంది ఇప్పటి దానిక బతిని వంశపోళ్ళకి ఈ శాప ప్రసాదాన్ని తయారు చేస్తున్నారట. గట్ల పతేడు ములకశిల కాల్తనాడు పబ్లిక్ అందరికి ఈ శాప ప్రసాదాన్ని ఇస్తారు. అందుకనే పతేడు గట్టిగానే వస్తుంటారు భక్తులు కూడా. అట్టనే ఏడు కూడా బగ్గనే గదిలొచ్చారు. అగ చూడూలి ఎంతమంది వచ్చిర్రో. కాలు పెట్ట సందు లేకుండా అయింది. ఇటు 5-6 కూడా కలిసి వచ్చుడుతో ఇంత మునుపటి కంటే ఈ పార్కి ఇంత ఎక్కువనే వచ్చిర్రు. ఒక మనకాడోళ్లే కాదు, పక్క రాష్ట్రం కెంచి కూడా వచ్చి శాప ప్రసాదాన్ని మింగుతుర్రాట. ఎక్కడెక్కడికేంచో వస్తున్నారు కాబట్టి స్పెషల్ బస్సులు కూడా వేసిర్రు ఆర్టీసీ వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు గట్టిగానే పెట్టిర్రు. మళ్ళా ఇయాలేటు ఒడిసింది కానీ రేపు పొద్దుగాల 10:30 దానికి వేస్తారు ఈ శాప ప్రసాదాన్ని. ఏపించుకునేటోళ్ళ ఉంటే యాళ్ళ పొద్దుగాల పోయి ఓ కొర్ర మటను మింగిలాలి. ఇక ఇదిట్టుంటే ఇటు ఆదిలాబాద్ లో కూడా ఇట్టనే దగ్గుదమ్ము పోయేటందుకు ఆయుర్వేదిక్ మందులు ఇస్తున్నారు పబ్లిక్ కు. ఒక్క శాప పిల్లే లేదు కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు నోట్ల గోలేసుడు పంపించుడు. గమ్మత్ ఏందంటే ఆడ ఆళ్ళైనా ఈడ ఈళ్ళైనా ముందుగాల ఆళ్ళు వేసుకున్నాకనే తది ముళ్ళకేస్తున్నారట మళ్ళా.